హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ పెద్ద సర్ఫ్ ఎక్సెల్ ప్యాకెట్లో ఎక్కువ పౌడర్ వస్తుందా లేకపోతే ఇలాంటి 10 రూపీస్ ప్యాకెట్లలో ఎక్కువ పౌడర్ వస్తుందా తెలుసుకుందాం. ఇది 110 రూపీస్ అనమాట. ఈ చిన్న ప్యాకెట్స్ వచ్చేసి 10 రూపీస్ అనమాట. ఈ పెద్ద ప్యాకెట్ వచ్చేసి 110 రూపీస్ అనమాట. ఇప్పుడు మనము ఈ పెద్ద ప్యాకెట్ ఉంది కదా, దీన్ని కట్ చేసి దీంట్లో ఉన్న పౌడర్ ఇందులో వేసి మెజర్ చేసాం ఎంతవరకు వస్తుందో. దాని తర్వాత దాన్ని మార్క్ చేసి ఇట్లాంటి చిన్న ప్యాకెట్స్ని మనం మళ్ళీ ఇందులో వేద్దాం. ఇవి అన్నీ ఈక్వల్ అవుతుందా లేదా మనం చూసుకుందాం. ఇప్పుడు మనం ఈ పెద్ద ప్యాకెట్ని కట్ చేసుకొని ఈ జార్ ఉంది కదా ఇందులో పోసుకుందాం. ఇప్పుడు మనం మొత్తం ఆ పెద్ద ప్యాకెట్ని పోసుకున్నాం కదా, అయితే దీన్ని మార్క్ చేసుకుంటున్నా. ఇంతవరకు వచ్చింది, ఇంతవరకు. ఇప్పుడు ఆ పెద్ద జార్లో మళ్ళీ ఆ చిన్న ప్యాకెట్స్ని మెజర్ చేయడం కోసం అందులో ఉన్న పౌడర్ ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఆ చిన్న ప్యాకెట్లోని అంత పౌడర్ని మనము ఆ గ్లాస్ జార్లో వేసుకోవాలన్నమాట. మనం చూద్దాము ఆ పౌడర్ ఆ మార్క్ వరకు రీచ్ అవుతుందో లేదో అని. టోటల్గా నేను 1, 3, దీంతో కలిపి 5, 7 అండ్ 8 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను అనమాట. లాస్ట్ ప్యాకెట్ అనమాట, 8th ప్యాకెట్. ఇదిగోండి 1, 2, 3, 4, 5, 6, 7 అండ్ ఇది 8th. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ప్యాకెట్. దీన్ని వేయబోతున్నాను. ఆల్మోస్ట్ ఆ 7 ప్యాకెట్స్ ది మార్క్ ని రీచ్ అయిపోయాయి. అప్పుడు మనం చూసినప్పుడు ఈ ముందు పెద్ద ప్యాకెట్లోని పౌడర్ ఈ మార్క్ వరకు రీచ్ అయింది. నేను జస్ట్ ఈ సర్ఫ్ ఎక్సెల్ 10 రూపీస్ ప్యాకెట్స్ జస్ట్ 8 తీసుకున్నాను. ఆ మార్క్ని క్రాస్ ఇంకా పైకి కూడా వెళ్ళిపోయాయి. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఈ పెద్ద ప్యాకెట్ కొనే బదులు ఇట్లాంటి చిన్న ప్యాకెట్స్ కొనండి. కంపారిటివ్లీ దీంతో చూసుకుంటే ఇందులోనే ఎక్కువ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం కాస్ట్ కూడా చూసుకుంటే ఇవి నాకు జస్ట్ నేను 8 తీసుకున్నాను కాబట్టి 80 రూపీస్, ఒకటి 10 రూపీస్ ఈచ్. కానీ ఇదేమో 110 రూపీస్, అంటే మీకు దగ్గరగా 30 రూపీస్ ప్రాఫిట్ అన్నమాట.